ఉదయ్ గారు, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ప్రాన్స్. సీ ఫుడ్ అంటే అందరికీ నచ్చకపోవచ్చు, కానీ సీ ఫుడ్లో ది బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి టైగర్ ప్రాన్స్ అండ్ క్రాబ్స్. సో వీటిని కరెక్ట్ అయిన పద్ధతిలో ఉండాలి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. సీ ఫుడ్ ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఫుల్గా లాగించేస్తారు. ఫిష్ అయినా, ప్రాన్స్ అయినా, క్రాబ్స్ అయినా, ఏదైనా సరే నదిలో దొరికే వాటితో పోలిస్తే సముద్రంలో దొరికేవి కొద్దిగా ఎక్కువగానే నీచువాసన వస్తుంటాయి. ముందుగా ఆ నీచువాసన పోగొట్టుకోవడానికి కొద్దిగా వెనిగర్, అలానే కొద్దిగా కల్లుప్పు, కొంచెం పసుపు, ఈ 3 వేసుకొని ముక్క చిదరకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే నీచువాసన అనేది చాలా వరకు తగ్గుతుంది. వీటిలోనే 2 లాబ్స్టర్స్ కూడా యాడ్ చేసాము. వీటిని ఎలా చేయాలి ఏంటి అన్నది నాకు ఐడియా లేదు, అందుకని ప్రాన్స్తో కలిపి కర్రీ వండేసాను. నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని 2 ఇంచ్ సైజ్ వరకు పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి టైగర్ ప్రాన్స్ కాబట్టి మొత్తంగా వండేస్తే మసాలా అనేది ముక్కకి సరిగా పట్టదు, అందువల్ల ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ప్రాన్స్ను ఒక బాండీలోకి తీసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కనీసం ఒక 5 మినిట్స్ పాటు హాఫ్ బాయిల్ అనేది చేసుకోవాలి. దానివల్ల వీటిలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడాను పైన నురగలాగా ఫామ్ అయిపోతుంది. అలా వచ్చిన నురగని మొత్తం కూడాను రిమూవ్ చేసేసేయాలి. నురగ మొత్తం రిమూవ్ చేసేస్తే ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇంకో గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. సీ ఫుడ్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని వీక్కి 2 తీసుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చికెన్తో కంపేర్ చేసుకుంటే సీ ఫుడ్ అనేది 100% బెటర్. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 టొమాటోలు, 2 ఉల్లిపాయలు, అలానే 5 పచ్చిమిర్చి. వీటిని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా బారుగా కట్ చేసుకోవడం వలన ఉల్లిపాయలు అలానే టమోటోలు త్వరగా మగ్గిపోతాయి. వీటి వల్ల చాలా వరకు టైం సేవ్ అవుతుంది. తరువాత ఒక మట్టి గిన్నె తీసుకొని దానికి కర్రీకి సరిపడేంత నూనె యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మట్టి గిన్నె వాడే అప్పుడు గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. అలా చేసుకోవడం వలన ప్రీవియస్గా చేసుకున్న కర్రీ స్మెల్స్ ఏమైనా ఉన్నా కూడాను క్లియర్ అయిపోతాయి. ఆ తరువాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు, అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలానే గరం మసాలా దినుసులతో గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వీటన్నిటినీ కూడాను మగ్గనివ్వాలి. ఈలోపు మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, కూరకి సరిపడినంత కారం, అలానే కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ కూడాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీ కొద్దిగా ఘాటుగా కారంగా ఉంటేనే బాగుంటుంది. సో మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్దని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అన్నీ రెడీగా ఉంటే 10 మినిట్స్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా కూడాను దగ్గరగా వచ్చేస్తుంది. అలానే ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. వెల్లుల్లి కారంతో ప్రాన్ కర్రీ చాలా ఘాటుగా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఈ కాంబినేషన్ పక్కాగా ట్రై చేయండి. అలాగే రెసిపీ ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి వెల్లుల్లి కారంతో ప్రాన్ కర్రీ తింటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Achu Foodie Girl.